హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి కొత్త వారంలోకి అడుగు పెట్టామంటే సరికొత్త వంటకాలని మీకు పరిచయం చేయాలి కదా, దానికి నేను రెడీ, చూసి నేర్చుకోవడానికి మీరు కూడా రెడీయే కదా. సో మరి ఈ వారం ఏ ప్రాంతపు వంటకాలని మీకు పరిచయం చేయబోతున్నానో తెలుసా? కర్ణాటక గుల్బర్గా రెసిపీస్ని మీ అందరి ముందుకి నేను తీసుకురాబోతున్నానండి. సో మరి కర్ణాటక గుల్బర్గా రెసిపీస్ని మనకి పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేసారు పరిమళ గారు. మరి వారికి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ పరిమళ గారు. హాయ్ అనిషా. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, అసలు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు మీరైతే. మా కర్ణాటక వంటకం చూపించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను. సో పరిమళ గారు, కర్ణాటక గుల్బర్గా అన్నారు, మరి మీరు పుట్టి పెరిగిందంత అక్కడేనా అండి? అవునండి, నేను కర్ణాటక గుల్బర్గాలోనే పుట్టాను. బట్ ప్రైమరీ క్లాసెస్ అంతా గుల్బర్గాలో అయ్యింది. హై ಸ್ಕೂಲ್ వచ్చేసి ಹೈದರಾಬಾದ್లో ಅಯ್యింది. ಓಕೆ, ಹುಟ್ಟಿದ್ದು ಗುಲ್ಬರ್ಗ ಆದರೆ ಮೆಟ್ಟಿದ್ದು ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ. ಅಂದರೆ ನಮಗೆ ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಭಾಷೆ ಬಹಳಷ್ಟು ಸೋದರ ಭಾಷೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನಾವು. ಜನರಲಿ మేము సోదర భాష అంటాం. తెలుగు అండ్ కన్నడ అని సోదర భాష అంటాం. వై బికాస్ లిపి సేమ్గా ఉంటుంది. సేమ్ కన్నడ లిపి తర్వాత తెలుగు లిపి కూడా సేమ్ ఉంటాయి కనుక మాకు పెద్దగా డిఫరెన్స్ అంటూ ఇంతవరకు కనిపించలేదు. సో ఇక్కడ మేము స్థానికులాగానే సెటిల్ అయ్యాము. గ్రేట్ అండి. సో కన్నడ బాగా వచ్చి అయితే మీకు? నాది కన్నడ ఎంఫిల్ అండి. బా, ఇంకా అడగాల్సిన పని లేదు అయితే. కన్నడలో ఎంఫిల్ అయిపోయింది. దాన్ని లెక్చరర్గా నేను ఇక్కడ సిటీలోనే వర్క్ చేస్తాను. ఓకే, కన్నడ లెక్చరర్గా వర్క్ చేస్తాను. మోర్ ఓవర్ దీంట్లో ఏఆర్ ఆల్ ఇండియా రేడియోలో కన్నడ అనౌన్సర్ కూడా. ఓ వావ్, సూపర్. అయితే ఈ వారం అంతా కూడా మీరు మా ప్రేక్షకులకి అక్కడ గుల్బర్గా స్పెషల్ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు కాబట్టి నేను కూడా కొంచెం కొంచెం కన్నడ ఏంటారు స్వల్ప ఓకే నేర్చేసుకుంటాను. ఓకే, పరిమళ గారి బ్లెస్సింగ్స్ తోటి కన్నడ నేర్చేసుకుంటాము. వంటకాలతో పాటు గుల్బర్గా రెసిపీస్ తో పాటు కన్నడ కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తానండి. ఫైన్, ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వారు వచ్చేసి అడ్వకేట్. మా ఇద్దరు పాప బాబు, ఇద్దరు వర్కింగ్. బోత్ ఆర్ బీటెక్ చేశారు. బోత్ ఆర్ వర్కింగ్. ఓ, ఇద్దరు జాబ్. అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. మీరు మాత్రం కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నారు బాగా. అసలు వర్కింగ్ ఉమెన్స్ అంతా అలాగే ఉంటారు. అంతేలేండి, అంటే ఇంట్లోనూ ఊరుకులు పరుగులు, బయట ఊరుకులు పరుగులు, ఎక్కలేని ఎనర్జీ అంతా మనకే ఉంటుంది. టైం మంచి ఫుడ్ తింటాం గనక మాకు ఇది ఎనర్జీ వచ్చేస్తుంది, ఉత్సాహం వచ్చేస్తుంది, చైతన్యంగా ఉంటాం. సో ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఎ వర్క్. సో పరిమళ గారు, మరేంటి ఈ రోజు ఏ గుల్బర్గా స్పెషల్ ని మాకు చేసి చూపించబోతున్నారు? ఇది ఎవ్రీ అంటే ప్రతి కర్ణాటక ఇంట్లో ఈ వంటకం లేనిది అంటూ ముందుకు సాగదనమాట. ఓకే, ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి టేస్ట్ చేసిందంటే ఒక ఈ ఐటమ్. అయితే నేను గెస్ట్ చేస్తా. అంటే ఇది నాకు కన్నడలో చాలా బాగా ఫేమస్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది అంటే నాకు వెంటనే ఒకటి తట్టింది. చెప్పండి. బిష్బెల్లి బాత్. Yes, you are right. You are right. I am preparing today Bishibeli Bhat. Karnataka very special item, very tasty item and hygienic and every healthy food. వై బికాస్ ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. మనకి ఆరోగ్యానికి సరిపడా అన్ని వెజిటేబుల్స్ మనము వేసుకుంటాము. ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ మనం వేసుకున్నా కూడా అది కూడా మన హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. ఓకే, ఎందుకంటే చిన్నపిల్లలు మారం చేస్తుంటారు. ఈ కాకరకాయ వద్దు, ఆలు వద్దు, భెండి వద్దు, కొన్ని స్పెషలైజ్డ్ వెజిటేబుల్స్నే తింటారు. సో వీళ్ళ గురించి మనం ఈ బిషిబేళి భాత్ని చేసి పెడితే అన్ని వెజిటేబుల్స్ కూడా లోపలికి వెళ్తాయి, మా హెల్త్ కూడా బాగుంటుంది, తర్వాత టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే అండి. సో మా బిషిబేళి భాత్ అనేది చాలా వెరీ స్పెషల్ అనమాట. ఓకే, సో గుల్బర్గా స్పెషల్ బిషిబెల్లి బాత్ ఇప్పుడు మనం చేసి చూడబోతున్నాము. ఫైన్ అండి. సో బిషిబెల్లి బాత్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. బిషిబెల్లి బాత్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పరిమళ గారు, చాలా వెజిటబుల్సే ఉన్నాయండి. అవును, ఏ ఉన్నాయి? ఆలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కీరా. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్ని? ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనము కుక్కర్లో ఇది పోపు వేసుకుందాము, ఆయిల్ వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే, అటు తర్వాత పోపు దినుసులు. ఓకే పరిమళ గారు, పోపు దినుసులు వేసేసుకున్నాము. నెక్స్ట్ అండి
చటపటలాడుతుంది మంచి అది మంచి. ఇప్పుడు మన జనరలీ వంట నేర్చుకునే ముందు మనం నేర్చుకునే ఫస్ట్ పాఠం అంటే ఇదే. పోపు వేసేటప్పుడు మనం పోపు వేసిన తర్వాత ఈ జీలకర్ర కానీ ఆవాలు కానీ చటపటలాడుతూ ఉంటే మంచిగా రెడ్గా మనకి గ్రేవీ లాగా ఇదే అయిపోతే ఏమవుతుందంటే మనకి అరోమా వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ఒక రుచియే. అసలు పోపు పెట్టడం కూడా ఒక కళ అనుకోవాలా. అవును. సో మనకి ఆ చటపటలాడిన తర్వాతనే మనకి కరివేపాకు వేసుకోవాలా, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం అంటే దీని కలర్ వచ్చేస్తుంది. కొద్దిగా ఇలా కలిపేసి తర్వాత మనకి ఈ బంగాళాదుంపలు ఉన్నాయి కదా, బీన్స్, ఓకే, క్యారెట్, ఆరెంజ్, వైట్, గ్రీన్ అన్ని కలర్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకొని ఇంగువ వేయాలి. ఇది మంచి కలిపేసుకోవాలి మొత్తం. సో మొత్తం ముక్కలకి అన్నట్టు పట్టేటట్టు. ఓకే, ఆయిల్లో మంచి. తర్వాత చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం, చింతపండు రసం మళ్ళీ కలిపేసుకొని మొత్తం. ఓకే, చింతపండు రసం యాడ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం, చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసినా పర్వాలేదు, ఎందుకంటే మనకు నెయ్యి వేసుకొని తింటాం కనుక అది కమ్మగానే ఉంటుంది. ఇప్పుడు కారం తర్వాత కొద్దిగా కీర వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం వేసుకునేది కొద్దిగా ఈ పప్పు. ఎలాగో పప్పు నేను పెట్టాను, ఎందుకంటే ఈ రెండు ఆ బియ్యం పప్పు ఒకటేసారి ఉడకనిస్తే ఏమవుతుందంటే పప్పు ఉడకదనమాట. సో కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, ముందుగానే ఉడకబెట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకొని దీంట్లో మనము ఇది ఏం పప్పు అండి? కందిపప్పు అండి. బియ్యం మనకి కొలత మనకి కావాలి అనుకుంటే కొద్దిగా మనకి జస్ట్ ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది పప్పు కొద్దిగా తక్కువైనా కూడాను బియ్యం ఎక్కువైనాను పర్వాలేదు అనమాట. అట్లా ఈక్వల్గా ఏం అవసరం లేదు, కొద్దిగా పప్పు తక్కువనే ఉండాలి. అంటే మామూలుగా అయితే పప్పు కంటే బియ్యం ఎక్కువగా ఉండాలి. 100%. సో అంటే ఇప్పుడు కందిపప్పు మనం ఒక హాఫ్ కప్పు తీసుకుంటే ఒక కప్పు బియ్యం అంటే కొలతగా వేసుకుంటే మంచిగా అంటే కుదురుతుంది అనమాట. అది ఇది ఇక్కడ ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది మసాలా పౌడర్. గరం మసాలా కాదు, ఇది సాంబార్ మసాలా. మనకి ఈ బిషిబడి భాత్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటేనే మసాలా పౌడర్, సాంబార్ మసాలా. దీంట్లో ధనియాలు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, మెంతులు ఉంటాయి, తర్వాత కరివేపాకు ఉంటుంది, కొద్దిగా బియ్యం వేస్తాము, ఎక్కువ మోతాదులో ధనియాలు వేస్తాము. ఇవి వేసేసి మంచిగా రోస్ట్ చేసుకొని ఆ రోస్ట్ని ఇలా పౌడర్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మసాలా పౌడర్ బిషిబడి భాత్. సో ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే అంటే మంచి అరోమా వస్తుంది అనమాట. బిషిబడి భాత్కి మెయిన్ ముఖ్యంగా ఉండేది మసాలా పౌడర్. ఓకే, సో దానికి మనకి ఇలా చక్కగా కలుపుకుంటే అప్పుడే కమ్మగా వాసన వస్తుంటుంది చూడండి. అవును, ఓకేనా. కలుపుకొని తర్వాత వచ్చేసి కొద్దిగా బెల్లం వేసుకుందాము. ఓకే, బెల్లం ఎందుకు వేసుకోవాలంటే చింతపండు ఎక్కడ పడుతుంటే కొద్దిగా ఒక ముక్క బెల్లం వేసుకోవాలి, ఆ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. మంచి టేస్ట్, కొంచెం ఆ పులుపు తగ్గుతుంది అంటారు. పులుపు తగ్గుతుంది, తీపి ఒక రకమైన ఇది వచ్చేస్తుంది, ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. సో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా. ఒక కప్పు తీసుకున్నాం కనుక మనం 1.5 కప్పు ఇది యాడ్ చేసుకోవాలి. ఓకేనా. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే రైస్ మంచిగా ఉడకాలి. రైట్. ఇప్పుడు లాస్ట్కి మనము
ఇది మసాలా పౌడర్. ఓకే, సో ఇప్పుడు ఆ మసాలా యాడ్ చేస్తున్నాం. మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ పెద్దవాళ్ళకి ఏంటి అలవాటు తెలుసమ్మా, అంత చేతితోనే వాడతారు, స్పూన్లు చాలా తక్కువగా. అదే చూసి టకాటకా అన్ని చేత్తోటి ఇలా తీసి వేసేస్తూనే ఉన్నారండి. అది స్పూన్లు వాడకం తక్కువ. ఓకే, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర వేసుకొని మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. ఓకే, సో మూత పెట్టేసుకోవాలి. సో ఎన్ని విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి? 2 విజిల్స్. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చక్కగా అన్నీ కలిసిపోతాయి. ఓకే, అప్పుడు మనం తీసి మళ్ళీ నెయ్యితో పోపు పెట్టుకుంటే బ్రహ్మాండమైన బిషిబాళి భాత్ రెడీ. పరిమళ గారు అయిపోయి ఉంటుందా? బిషిబాళి భాత్ అయిపోయి ఉంటుంది. మనము తీసి చూద్దాం అయిపోయిందని. వావ్, ఆహా, చాలా ఉడికిపోయింది, మొత్తం మంచిగా ఉడికిపోయింది. స్పూన్ ఇవ్వండి. కొద్దిగా మనము ఇలా కలుపుకోవాలి. పోపు పెట్టేద్దాము దీనికి. ఓకే, సో అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాం ఇలాగా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో పోపు అది చేసుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నాను. నెయ్యితోనే ఎందుకు పెట్టాలి అని మీరు అడగండి. నెయ్యితో పెడితే చాలా ఇంకా టేస్ట్ అంటే ఎక్కువ అవుతుంది అన్నమాట. మామూలుగా నూనె కంటే నెయ్యితో పోపు పెట్టుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ ఇమ్మడిస్తుంది. సో ఫస్ట్ నెయ్యి వేసాము, తర్వాత పోపు దినుసులు, తర్వాత మనకి కరివేపాకు. ఓకే, సో పోపు దినుసులు వేసేసాము, కరివేపాకు వేసేసాము. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు దీన్ని అన్నంలోకి అంటే బిషిబాళి భాత్ పైన కొద్దిగా జీడిపప్పు, మనకి డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా, అది గార్నిషింగ్. అది ఇవన్నీ వేసుకుంటే ఇంకా అది బ్యూటీ వస్తుంది. ఎప్పుడైనా కదా ఐటమ్స్ మనం ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. వేగిపోయింది. తర్వాత సో ఇప్పుడు ఇది ఈ పోపు అంతా దీంట్లో వేయాలనుకోవాలి. ఓకే, సో పరిమళ గారు ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమేనా? అంతే, ఇంకా అయిపోయింది. రెడీ టు ఈట్. ఫైన్ అండి. సో వేడి వేడి బిషిబెల్లి బాత్ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బిషిబెల్లి బాత్కి కావలసిన పదార్థాలు: బియ్యం, ఉడికించిన కందిపప్పు, చింతపండు రసం, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పోపు దినుసులు, కీరా, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కారం, ఉప్పు, పసుపు. బిషిబెల్లి బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, బంగాళదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఇంగువ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, ఉప్పు, కారం, కీరా ముక్కలు, ఉడికించుకున్న కందిపప్పు, బియ్యం, బెల్లం, సరిపడా నీళ్లు, బిసిబిల్లా సాంబార్ మసాలా పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టి ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేయించి కుక్కర్లో వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బిషిబెల్లి బాత్ రెడీ. సో చూసేసారు కదండి బిషిబెల్లి బాత్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో విమల గారు టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, నాకు కూడా ఒక స్పూన్ ఇవ్వండి. ఎలా ఉంది? చాలా 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 బాగుందండి. ఇంకా ఎన్ని చాలా యాడ్ చేసినా కూడా తక్కువే. అవునా? అంత కమ్మగా ఉంది. థ్యాంక్ యూ. అందుకనే చాలా మంది ఇష్టపడతారు కనుకనే బిషిబెల్లి బాత్ ఈరోజు మీకు చూపించాలనే చేశాను అనమాట. సో పరిమళ గారు బిషిబెల్లి బాత్ అయితే అదరగొట్టేశారండి. నెక్స్ట్ ఇంకే గుల్బర్గా స్పెషల్ మనం చూడబోతున్నాము. బేసన్ లాడు అండి. బేసన్ లడ్డు. బేసన్ లాడు అనొచ్చు. చాలా టేస్టీ ఐటమ్, చాలా ఈజీ టు మేక్. సో బేసన్ లడ్డుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బేసన్ లడ్డుకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి.
సో పరిమళ గారు స్టార్ట్ చేసేద్దామా అండి? చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఇది షుగర్ ఉంది కదా, మిక్సీ పట్టాలి. మీది అంటే లడ్డు చేయడానికి మిక్సీ ఓకే పొడి కావాలి. సో ఇదిగోండి జార్. ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చేయండి, అక్కడ ఉంది మిక్సీ. రైట్. అయిపోయిందండి. అనుష షుగర్ పౌడర్ చేసుకున్నాము. ఓకే, చక్కగా మెత్తగా చేసేసుకున్నాము. సో షుగర్ చక్కెర మొత్తం ఇలా మెత్తగా పౌడర్ అయిపోయిందండి. తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం గ్యాస్ వెలిగించుకోవాలి. నెయ్యి వేసి మనకి కావాల్సింది బేసన్ని ఓకే రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. 2 స్పూన్స్ ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. దీంట్లో జీడిపప్పు, బాదం. ఇంకా కావాలి అంటే మనం ఇంకేదన్నా యాడ్ చేసుకోవచ్చు కదా, కిస్మిస్ అలాగా. డ్రై కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కాకపోతే కిస్మిస్ అనేవి నెయ్యిలో ఇలా పెద్దగా ఇదైపోయి పగిలిపోతాయి అన్నమాట, ఆ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇవి రెండు మనం జీడిపప్పు తర్వాత బాదం వేసుకుంటే. నెక్స్ట్ ఏంటండి అది? ఇది శనగపిండి వేసుకోవాలి. ఈ 2 స్పూన్స్ చాలు. మనకి కావాల్సినంత ఇది మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంట్లో బాగా ఇష్టంగా తింటారండి బేసన్ లడ్డుని. ఇది ఇంకో స్పెషల్ ఏంటంటే ఏ పండుగలకైనా కూడాను మనకి శ్రావణ మాసం వచ్చింది అనుకోండి, బేసన్ లాడు ఉండాల్సిందే. ఎందుకంటే మహాలక్ష్మికి బేసన్ లాడు అంటే చాలా ఇష్టం. తీపి పదార్థాలు మహాలక్ష్మికి ఇష్టం గనక మనము ఈ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఎస్పెషల్లీ ఈ దీపావళి పండుగ పలహారాలు చేసుకుంటాం కదా, పలహారాలు చేసుకున్నప్పుడు బేసన్ లాడు లేనిది పలహారాలు కాదు. ఓకే, అలాంటి అంటే మా కర్ణాటక స్పెషల్లో ఇంపార్టెంట్ అనేది ఈ బేసన్ లడ్డు. అంటే దేనికైనా శుభకార్యానికి మనం బేసన్ లాడు చేస్తుంటాం. సో ఇక్కడ అంటే మీరు దాని నుంచి నేను చూస్తున్నాను లాడు అంటున్నాను, మేమైతే ఇక్కడ లడ్డు అంటాము, అక్కడ లాడు అంటారు. అంటే యాక్చువల్లీ ఇది మరాఠీ వర్డ్ లాడు అనేది. బేసన్ లాడు అనేది కన్నడలో ఉండి అంటారు. బేసన్ ఉండి అంటారు. బేసన్ ఉండి అంటారు. ఇది ఎలా అంటే మనకి మిక్స్ కల్చర్ గనక మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇలా మనకి మిక్స్డ్ అయినందువల్ల మేము కూడా జనరల్లీ ఇది లాడునే వచ్చేస్తుంది. ఇలాగ మనకి రెడ్గా గోల్డెన్ కలర్లో రావాలి. ఓకే, సో పరిమళ గారు వేగిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటి? దీంట్లో షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చక్కెర పౌడర్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ దీంట్లో వేయమంటారా? దీంట్లో వేయాలి. మనకి కొద్దిగా మనం ఎంత వేసుకున్నాం కదా దాంతో పాటు ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ వేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే కొద్దిగా మనం తక్కువ వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని చల్లారే వరకు పెట్టుకోవాలా. చల్లారిన తర్వాత దీన్ని మంచిగా మనము మంచి రౌండ్ షేప్లో చేసుకుంటే కమ్మటి బేసన్ లాడు రెడీ. ఇంకా ఉండలు కట్టుకోవడమే. ఓకే, అది మనకి ఏ సైజులో కావాల్సి అనుకుంటే ఆ సైజులో కట్టుకోవచ్చు ఇవి. ఓకే, సో చల్లారాలి. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసి ఉంటాం కనుక ఆ షుగర్ అనేది చాలా వేడిగా తగులుతుంది. ఓకే, సో మనకి ఇలా రోల్ చేసుకుంటే చక్కటి ఇవి లడ్డూలు వచ్చేస్తాయి. ఓకే, మనం ఏ సైజులో పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ లడ్డూలు అనేవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇది అప్పట కన్నడిగల రెసిపీ ఇది. ఓకే, సో మీకెంత ఇష్టం అండి ఈ బేసన్ లడ్డూలు? చాలా ఇష్టం అండి. నేను మా బాబాయ్ తినేస్తాం చేస్తే. సో మీ గుల్బర్గా సైడ్ అటు సైడ్ బాగా తింటారండి బేసన్ లడ్డు? ఇది చాలా తింటారండి. మీరు ఎవరైనా ఇంటికి ఇలా పండగలు కానీ ఏదో పెళ్లి అయిన తర్వాత వెళ్ళండి, మీకు పెట్టేది బేసన్ లాడుని. ఓకే, అంత అంటే ఇల్లు అన్న తర్వాత బేసన్ లాడు ఉండే ఉంటుంది అసలు. మనకి ఏమీ చేయకపోయినా బేసన్ లాడు కంపల్సరీ చేసేస్తారు. ఓకే, అట్లా అనమాట.
మనం చేసిన బేసన్ లాడు. బేసన్ లడ్డు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. బేసన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. బేసన్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పంచదార వేసి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్, శనగపిండి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పంచదార పొడి వేసి కలిపి చల్లారాక లడ్డూలు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బేసన్ లడ్డు రెడీ. బేసన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో పరిమళ గారు తీసుకోండి మీరు కూడా. లడ్డు కంప్లీట్గా తినేసానండి. సూపర్ ఉంది. చాలా బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అవును, హెల్దీ ఫుడ్ కూడా. సో సూపర్ పరిమళ గారు. మొత్తానికి మీ గుల్బర్గా స్పెషల్స్ బిసిబెల్లి బాత్ అండ్ అలానే బేసన్ లడ్డు రెండు కూడా మా ఆడియన్స్కి పరిచయం చేశారు. రెండు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, గుల్బర్గా స్పెషల్స్ బిసిబెల్లి బాత్ అండ్ అలానే బేసన్ లడ్డు రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదండి, రెండు గుల్బర్గా స్పెషల్ ఐటమ్స్ని. రేపు కూడా మరో రెండు గుల్బర్గా స్పెషల్ ఐటమ్స్తో నేను పరిమళ గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.